ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. ఈరోజైతే ఒక ప్రాముఖ్యమైన పని మీద కర్ణాటక రాష్ట్రం, కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరు కేంద్రానికి అయితే నేను వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్. ఎందుకు వెళ్తున్నాను, ఏంటి, దాని విశేషాలు ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కర్ణాటక మొట్టమొదటిసారిగా ఒక ప్రముఖుల నుండి ఆహ్వానం మేరకు కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరు కేంద్రానికి నేను వెళ్ళబోతున్నా. అదేంటో మీకైతే పూర్తిగా తెలియజేస్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైతే బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో లేదా మొదటిసారి వీక్షిస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీకు వస్తుందని ఆశిస్తూ నన్ను మీరందరూ తప్పక ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటున్నా. చూడండి వీడియో. చూస్తున్నారుగా, మనం అయితే బెంగళూరు ఇచ్చేసాం. బెంగళూరులోనేది ఎయిర్పోర్ట్ ఏరియా ప్రాంతంలో అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ బెంగళూరులో ఎక్కడ చూసినా కూడా ప్రహరీ గోడలో ఇక గ్రానైట్ రాళ్ళతోనే కడుతున్నారు. ఇక్కడ చూసినంత లెక్కలో గ్రానైట్ రాళ్ళతోనే ప్రహరీ కట్టడం అయితే జరుగుతుంది. వాళ్ళ యొక్క సరిహద్దులను ఈ గ్రానైట్ రాళ్ళతోనే చూడండి ఎంతంత హైట్లో నిర్మించడం జరిగింది. వీటి మధ్యన సిమెంట్ కూడా కలిపే ప్రసక్తే లేదు. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. రాతి కట్టడం అంటారు. అంటే రాతి కట్టడం అంటే రాతిని టైల్స్ అంటే మార్బుల్స్ టైప్లో చెక్కి వాళ్ళ యొక్క కాంపౌండ్ వాల్ కింద మనం అయితే సాధారణంగా ఈ బ్రిక్స్తో కడతాం. బ్రిక్స్తో పాటు సిమెంటు ఇసుక కలిపి మాల్ కింద ఏర్పాటు చేసి ఆ నెరల్లో అంటే ఒక ఇటుకకి మధ్యలో ఆ సిమెంట్ని వేసి అయితే కట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ప్రతిదీ కూడా గ్రానైట్ టైపు. ఈ గ్రానైట్ టైప్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఒకదాని పక్కన ఒకటి పాతి పెట్టడమే. గొయ్యి తీసే గోతులో పెట్టి సగం వరకు కప్పేటదాన్ని నిలుచుంటాయి. మధ్యలో నెరలు ఉన్నాయి చూసారా. ఈ నెరల్లో కూడా ఎటువంటి సిమెంట్ కానీ ఎటువంటి మాల్ కానీ పెట్టే అవకాశాలు అయితే లేదు ఫ్రెండ్స్. చూసారా, ఈ కర్ణాటకలో బెంగళూరు రాజధానిలో ఎక్కడ చూడు ఈ విధమైనటువంటి ప్రహరీలు అయితే మనకు కనిపిస్తుంది. ఇది మీకోసం, నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని తీసి తరిస్తారని మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చూడండి ఎలా ఉందో. మీరు ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. ఇగో నెరలు చూపిస్తాను చూడండి. నెరలు చూసారండి ఏ విధమైన బట్టి మామూలుగా ఇలా ఉంటుంది. చూస్తున్నారుగా, మరి మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను అయితే ఆదరించాలని కోరుకుంటూ టేక్ కేర్, బాయ్, ఉంటా.
చూస్తున్నారు కదా, మరి బెంగళూరు ప్రాంతంలో ఎక్కడ చూడు ఈ విధంగానే ప్రహారీలు అయితే నిర్మించడం జరుగుతుంది. మన ఆంధ్రాలో అయితే ఇటుకకు మధ్యలో సిమెంట్ పేర్చి కట్టే ప్రహారీలు అయితే చూస్తున్నాం. మరి ఇక్కడ టైల్స్ చాలా తక్కువ రేటుకే దొరుకుతున్న ఉద్దేశంతో, అంటే ఇక్కడ అంతా కొండ ఏరియాలో అధికంగా ఈ టైల్స్ అంటే మార్బుల్స్ టైప్ ఉన్నటువంటి ఎక్కువ దొరకడం వల్ల దీన్ని ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ సంధ్యాకాల సమయంలో చూడండి, సూర్యుడు ఎంత అద్భుతమైన రీతిలో చూడముచ్చడైన ఆకారంలో సాయంత్రకాల సమయంలో ఈ విధంగా ఉండడం చాలా సంతోషం. ఏది ఏమైనా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్న నన్ను ఇక బ్రహ్మయ్య తమ్మిచ్చిన యూట్యూబ్ ఛానల్ తప్పక ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానని తెలియజేస్తూ, టేక్ కేర్, బాయ్, ఉంటా. బ్రహ్మయ్య తమ్మిచ్చి.